తాటాకు సౌభాగ్య సూచన, అందుకే తాటాకు తొక్కరు సువాసినులు. తాటాకుతో చేయబడినటువంటి తాటంకం గుండ్రంగా చేసి కన్నం పెడతారు, దాన్ని చెవి తమ్మి మీద పెట్టి ఆభరణాన్ని పెట్టుకుంటారు. అలాగే అనుములు, ఎర్రని పువ్వు, ఏదైనా తొక్కుతారేమో కానీ ఎర్ర పువ్వుని సువాసిని తొక్కకూడదు. ఎర్ర పువ్వు, జీలకర్ర, ధనియాలు, మార్పు చెందిన ఆవు పాలు, అంటే పాలు పాలుగా ఇవ్వరు, పాలు తోడు పెడితే ఏ పెరుగో అవుతుంది, ఆవు పాలు. అలాగే ఉప్పు, కొద్దిగా లవణం, ఉప్పిస్తారు. ఇలా ఈ 8 వస్తువుల్ని కలిపి సౌభాగ్య వస్తువులు అంటారు. ఆ సౌభాగ్య వస్తువు జీవితంలో పుచ్చుకోవడం అంత గొప్పది. దానికి అధికారిని ఎవరు అంటే ఒక్క సువాసిని. ఆ సువాసిని అయినటువంటి స్త్రీ, అందులో అమ్మవారి కళ్యాణ కార్యక్రమం లాంటిది జరుగుతున్నప్పుడు సౌభాగ్య వస్తువు పుచ్చుకుందనుకోండి, అది పరమశ్రేష్టం. అదేం మాటలు కాదు. ఉప్పు కొద్దిగా వేసి బెల్లంతో చేసినటువంటి అప్పాలు, పెండ్లి కుమార్తెని చేస్తే సువాసిని పూజ, బాల పూజ చెయ్యాలి. కాబట్టి ఈ సౌభాగ్య వస్తువు ప్రదానం చెయ్యాలి. కాబట్టి అదిగో ఆ తల్లి అంతటి విశేషమైనటువంటి అనుగ్రహ ప్రదాత. అటువంటి తల్లి కుమార్తెగా రావాలి. అటువంటి తల్లి కుమార్తెగా రావాలి అంటే ఆ సువాసిని పూజ జరగాలి. అందుకోసం ఆమె మేనకాదేవిగా కిందకి దిగొచ్చింది. హిమవంతుడుగా విష్ణువాంశలో వస్తే మేనకాదేవి పితరుల కుమార్తె ఆయనకి భార్య అయింది. కోరుకుంది కదా గత జన్మలలో సతీదేవిగా ఆవిడ తిరుగుతున్నప్పుడు ఈమె నాకు కుమార్తె కావాలని, అందుకొచ్చింది ఆ సంకల్పం. ఇవన్నీ అమ్మవారికి తెలుసున్న విషయాలు, అందుకు ఆమె కదుపుతుంది ఈ వ్యవహారాన్ని. ఇప్పుడు ఆమె రావాలంటే దేవతలకి చెప్పింది, ఈమె సువాసిని పూజ చెయ్యాలి. అష్టమి ఉపవాసం, నవమి సువాసిని పూజ చేసింది మేనకాదేవి. చేస్తే అనుగ్రహించింది, దర్శనమిచ్చింది. నేను నీకు కుమార్తెగా వస్తానని చెప్పింది. అంటే మేనకాదేవి అంది, అమ్మా నువ్వు నాకు కుమార్తెగా రావడం పరమ సంతోషం, కానీ నాకు కుమార్తెగా రావడంతో పాటుగా నాకు ఒక గొప్ప అనుగ్రహం కావాలి. నీకు ముందు 9 కుమారులు కావాలి నాకు. ఎందుకంటే అన్న కింద చెల్లి సంతోషంగా ఉంటుంది, పైన అన్నయ్యలు ఉన్నారు కదా, అందుకని నా ఇంట నువ్వు సంతోషంగా ఆడుకోవాలి. 9 కుమారులనిచ్చి నువ్వు కుమార్తెగా రా అంది. తప్పకుండా నీ కోరిక తీరుస్తాను, అలాగే వస్తానంది. చిరుకు ముక్క సౌభాగ్య వస్తువుల్లో అది కూడా ఒకటి. కాబట్టి ఆ తల్లి తప్పకుండా నేను వస్తాను అని ఆ మేనకాదేవికి అనుజ్ఞనిచ్చింది, మాట ఇచ్చింది. దాని ప్రకారమే శివమహాపురాణం ప్రకారం అయితే శ్రీరామచంద్రమూర్తి పుట్టినటువంటి తిథి ఏది ఉందో అదే తిథి పార్వతీదేవి పుట్టినటువంటి తిథి శివమహాపురాణం ప్రకారం. ఆమె కూడా చైత్ర శుక్ల నవమి నాడు పుట్టింది. ఆ తల్లి పర్వతరాజుకి పుత్రిగా పుట్టింది కాబట్టి పార్వతీ అని పిలవబడింది. పార్వతీ అని పిలవబడితే వెంటనే నారద మహర్షి వచ్చారు. నారద మహర్షి వచ్చి ఆమెని చూశారు. నల్లగా ఉంది పిల్ల, నల్ల పిల్ల కాబట్టి కాళీ అని నామకరణం చేశాడు. నారాయణ నారాయణి వాళ్ళిద్దరూ నా చెల్లెళ్ళు. నారాయణ ఎంత అందంగా ఉంటాడు. నారాయణ ఒక్కసారి ఇలా చూశారనుకోండి ఇక కన్ను తిప్పుకోలేరు. కన్ను తిప్పుకోలేరు సరికదా, జుర్రుకుంటారు కళ్ళతో ఆయన అందాన్ని. అంత సౌందర్యంగా ఉంటాడు. మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. వసుదేవుడంతటి వాడు ఆయన కొడుకుగా ఇలా పుట్టగానే ఆయన యొక్క అందం వంక చూసి కళ్ళతో జుర్రుకుని మాట్లాడలేక ఉండిపోయాడని పోతన గారు భాగవతంలో. జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణ్యందు రుచిజాలు భక్త లోకపాలు చుగుణాలవాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించి. ఆయన రూపాన్ని చూసేటప్పటికీ కన్నులతో జుర్రుకుని మురిసిపోయాడు వసుదేవుడు. అదితి అంతటిది ఆయన కనబడితే చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మందమధురాలాపంబల పొగడనదిది లక్ష్మీనాథున్ అన్నారు. ఆయన అందం ఎలా ఉంటుందో ఆయన అందానికి 1,000,000 రెట్లు అమ్మవారు. హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం అని శంకర భగవత్పాదులు.
శ్రీ మహావిష్ణువు మోహినీ స్వరూపాన్ని పొందారు అంటే దేవతల్ని రాక్షసుల్ని కూడా మోహింపజేయగలిగిన ఆ అందం అమ్మవారి ఉపాసన ద్వారా పొందారు అన్నారు శంకరాచార్యులు వారు. అంతటి మహాసౌందర్య రాశి ఆ తల్లి. నల్లని శరీరం కలిగి ఉంటుంది అంటే శాశ్వతురాలు అని గుర్తు. మీరు చూడండి, లోకంలో విష్ణువు నలుపు, శంకరుడు తెలుపు. దాని అర్థం ఏమిటో తెలుసా? ఒక వస్తువు శాశ్వతమైనటువంటి స్థితికి వెళ్ళిపోయింది అంటే బొగ్గైపోయింది అని గుర్తు. బొగ్గైపోయింది అనుకోండి, ఇంకంతకన్నా అవడానికి ఏముంది? ఇంకా చిట్ట చివర అది బొగ్గైపోయింది అంటే అది ఇంకా మారడానికి అవకాశం లేదు, చివరి స్థితికి వెళ్ళిపోయింది. అది నలుపు అంటే శాశ్వతుడని గుర్తు. అది కారు నలుపు కాదు, బొగ్గు నలుపు కాదు, మేఘంలో ఉండేటటువంటి నలుపు, నీరు నిండిన నలుపు, కాంతి, ఆయన ప్రేమ, ఆయన కారుణ్యం శ్రీ మహావిష్ణువుది. అదే అమ్మవారి యందు ప్రస్ఫుటమవుతుంది. అలాగే తెలుపు, బూది, విభూతి కాలిపోయి బూడిదైపోయింది, తెల్లగా అయిపోయింది. ఇంకేమవుతుంది? బూడిద ఇంకేం అవదు, శాశ్వతం. తెలుపు శాశ్వతం, నలుపు శాశ్వతం. అందుకే తెలుపు నలుపు రంగులు కావు, మిగిలినవి రంగులు. తెలుపు అంటే అన్నీ వదిలేస్తే తెలుపు, నలుపు అంటే అన్నీ పుచ్చేసుకుంటే నలుపు. నిజానికి అవి రంగులు కావు. అందుకు కాదు వేసవి కాలంలో నల్లబట్టలు వేసుకోకండి, తెల్లబట్టలు వేసుకోండి అంటారు. అన్నీ వదిలేస్తే, అన్నీ లోకానికి ఇచ్చేస్తే, తనలోంచి అన్నీ వస్తే, ప్రళయంలో తనలోకి వెళ్ళిపోయినవి మళ్ళీ బయటకు వదిలితే శంకరుడు. అన్నీ తనలోకి పుచ్చుకుని రక్షిస్తే స్థితికార శక్తిగా శ్రీ మహావిష్ణువు. తత్వం అర్థం చేసుకుంటే రంగులు ఏమిటో తెలుస్తుంది. అవి రెండు శాశ్వతత్వానికి ప్రతీకలు. ఆయన రక్షకుడు, మహానుభావుడు. శ్రీ మహావిష్ణువు స్థితికారుడు. లోకంలో ఎక్కడ భక్తుడు పిలిచినా వచ్చి రక్షించేటటువంటి ఆర్తత్రాణ పరాయణుడు. అమ్మవారు అంతే. అందుకే ఇద్దరూ అవతార స్వీకారం చేస్తారు, ఇద్దరూ అలంకార ప్రియత్వంతో ఉంటారు. ఎక్కడెక్కడ భక్తుడు ఆర్తితో పిలిచినా పరుగు పరుగున వస్తుంది అమ్మవారు, పరుగు పరుగున వస్తాడు ఆయన. అందుకే ఆయన అవతార ఘట్టాలలో భక్తుల్ని కాపాడిన సన్నివేశాలు ఎన్నో ఉంటాయి. అమ్మవారి అవతార కథలలో భక్తుల్ని ఆదుకున్నటువంటి సన్నివేశాలు ఎన్నో ఉంటాయి. అందుకు ఆ నలుపులోని సౌందర్యం అది, ఆమె మాతృత్వం అది, లోకములను కాపాడగలిగినటువంటి శక్తి అది. నమః శివాయ, నమః శివాయ, హర హర శంకర, నమః శివాయ.